ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. ఇవాళ మనం శని భగవాను యొక్క మహిమను గురించి తెలుసుకుందాం. ఓ రోజు శని భగవానుడు కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి దర్శనం చేసుకుని, ఓ పరమేశ్వర, నా విధి ప్రకారం మిమ్మల్ని కూడా నేను పట్టవలసిన సమయం వచ్చిందనగా పరమేశ్వరుడు ఈ విధంగా అన్నాడు: ఓ శనీశ్వర, నేనిప్పుడు ఈ కైలాసాన్ని విడిచి ఎవరికీ కనపడకుండా ఒక చోట దాక్కుంటాను. అప్పుడు కూడా వచ్చి నన్ను పట్టుకుంటావంటే నా విధి నిర్వహణలో ఎవరు ఎక్కడున్నా సరే వాళ్ళని విడిచిపెట్టను అని చెప్పి అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు ఒక్కసారిగా ఆ కైలాసాన్ని విడిచి మాయమైపోతాడు. ఆ మాయమైపోయిన వెంటనే కైలాసం నుంచి శనీశ్వరుడు కూడా మాయమైపోతాడు. ఆ తర్వాత 24 గంటలు గడిచిన తర్వాత పరమేశ్వరుడు తిరిగి కైలాసానికి విచ్చేసిన తర్వాత వెంటనే ఆయనతో పాటు ఆ శనీశ్వరుడు కూడా ప్రత్యక్షమవుతాడు. చూశావా శనీశ్వర, మరి ఈ 24 గంటలు నేను ఎక్కడున్నానో నీకు తెలుసా? నన్ను బంధించలేకపోయావంటే, ఓ పరమేశ్వర, తమరు బిల్వవృక్షం యొక్క త్వరలో దాక్కుని ఉన్నారు. ఆ బిల్వవృక్షం రూపంలో మిమ్మల్ని ఆ త్వరలో బంధించింది నేనే అని చెప్పి తెలియపరచగా అప్పుడు పరమేశ్వరుడు ఎంతో పరమానందభరితుడే, ఓ శనీశ్వర, నీ యొక్క మహిమ చాలా విశేషమైనది. ఎందుకంటే నీ అంత కర్తవ్య దీక్ష మరి ఇంకెవరికీ లేదు. కావున ఇవాల్టి నుంచి నేను ఎవరైనా సరే శని అని పిలవటానికి ముందుగా నా యొక్క నామాన్ని కూడా చేరుస్తున్నాను అని చెప్పి అప్పుడు పరమేశ్వరుడు శని భగవానుడికి శని ప్లస్ ఈశ్వర, శనీశ్వర అనే శబ్దాన్ని అందించడం వల్ల మనం శని భగవానుని శనీశ్వరుడు అని చెప్పి పిలవటం మొదలైంది. ఈ యొక్క శని భగవాను యొక్క విశేషమైన విషయం తెలుసుకోవటం వల్ల మనకి అది ఎలా ఉపలబ్ధమవుతుందంటే, మనం కూడా మన కర్తవ్య దీక్షలో అంతే అకుంఠిత దీక్షతో ఆ భగవంతుడే మనతో ఉంటాడని చెప్పి ఈ యొక్క ఇతివృత్తం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి మనందరం కూడా శని భగవానుని ఆదర్శంగా తీసుకుని మన యొక్క దైనందిన జీవితంలో కర్తవ్యాలని ఆకుంఠిత దీక్షతో నిర్వహిద్దాం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.